సహజంగా స్త్రీలుగా మీరైతే పొద్దున్నే లేవటంతో చీపిరి కట్ట వెతుకుతారు. పిల్లలైతే ఈరోజు ఏ వాట్సాప్ మెసేజ్లు వచ్చాయి, ఎంతమంది మనకు కామెంట్ పెట్టారు, ఏంటి విషయాలని లేవటంతో సెల్ ఫోన్లో ముఖం చూసుకునేటువంటి మహానుభావులు కూడా లేకపోలేదు. ఓ నిజ క్రైస్తవుడు తన బ్రతుకులో అసలు ఎప్పుడు లేవాలి, లేవటంతో క్రైస్తవుడు చేయవలసిన పని ఏంటి, ఒక చిన్న మాట, దివ్యమైన సందేశం. చూడండి ఒకసారి సామెతల గ్రంథం, అందరూ చూడాలి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనం. 15వ వచనం, ఎస్, 31వ అధ్యాయం 15వ వచనం. నాతో కలిసి అందరూ చెప్పండి. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తెలకు బత్యమును ఏర్పరచును. ఇక్కడ ఆమె అని అనటంతో ఇదేదో స్త్రీలకు చెందినటువంటి మాట అని అనుకోవటానికి వీల్లేదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సంఘాన్ని స్త్రీతో పోల్చింది. యేసుక్రీస్తు ప్రభువారిని